కింగ్ అక్కినేని నాగార్జున గారు తన 66వ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ తన తండ్రి కలిసి స్పెషల్‌గా విషెస్ అందజేశారు. మరోవైపు ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి 'రగడ' సినిమాని థియేటర్‌లో రిలీజ్ చేశారు. నాగ్ ఈసారి తన బర్త్‌డేని మరింత స్పెషల్‌గా మార్చారు. తన ఇంటికి వచ్చిన అభిమానులను కలిసి మాట్లాడారు. బయటికి వచ్చి వారికి అభివాదం చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఓ విషయంలో మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న నాగార్జున గారు ఇప్పటి వరకు 99 సినిమాల్లో నటించారు. తన కెరియర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీని చేరువయ్యారు. ఆల్రెడీ ఆయన 100వ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయాడు. దర్శకుడు పేరు, జోనర్ ఏంటనేది నాగ్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతానికి కింగ్ 100 అని పిలుచుకుంటున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. మామూలుగా హీరోలు బర్త్‌డే నాడు కొత్తగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుంటారు. అప్పటికే నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటారు. అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. కానీ నాగార్జున గారు మాత్రం ఈసారి ఎలాంటి అప్డేట్స్ లేకుండా తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన 100వ చిత్రాన్ని ప్రకటించలేదు. దీంతో ఫస్ట్ లుక్ లేదా టైటిల్ గ్లింప్స్ వస్తుందని ఎదురు చూసిన అభిమానులు నిరాశపడ్డారు. అక్కినేని వారసులు నటిస్తున్న 'లెనిన్', 'NC24' సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం వారిని డిసప్పాయింట్ చేస్తుందని చెప్పాలి. నాగార్జున గారు తన 100వ చిత్రాన్ని కార్తీక్ అనే తమిళ డైరెక్టర్ చేతిలో పెట్టారు. కథ నచ్చడంతో డైరెక్టర్ అనుభవాన్ని పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో స్వయంగా నిర్మించడానికి రెడీ అయ్యారు. ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ఈ కథని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో చాలా గ్రాండ్‌గా ఉంటుందని ఇటీవల జగపత్ బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయంబో నిశ్చయంబర' టాక్ షోలో నాగార్జున గారు స్పష్టం చేశారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు వారసుడుగా 'విక్రమ్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గారు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని తెచ్చుకున్నారు. అందుకే ఆయన్ని 'మన్మధుడు' అని ముద్దుగా పిలుస్తుంటారు. 60 ఏళ్లు దాటినా తరగని అందంతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ గ్రీకు వీరుడిలా అమ్మాయిల మనసులు దోస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో హీరోగా కాస్త వెనకబడినా నాగార్జున రూట్ మార్చి విభిన్న పాత్రలు చేస్తున్నారు. 'కుబేరా'లో కీలక పాత్రలో నటించిన ఆయన రజనీకాంత్, లోకేష్ కనగరాజు కాంబోలో వచ్చిన 'కూలీ' చిత్రంలో విలన్‌గాను మెప్పించారు. నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తులకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అసలు నాగ్‌కి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తున్నాయో తెలుసుకుందామా? నాగార్జునకి తండ్రి నుంచి ఆస్తి బాగానే వచ్చింది. దీంతో పాటు సుమారు 40 ఏళ్లుగా ఆయన సినిమాల్లో నటిస్తూనే బాగానే సంపాదించారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి కూడా రెవెన్యూ బాగానే వస్తుంటుంది. తనకొచ్చే ఆదాయాన్ని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అలాగే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్, కన్వెన్షన్ సెంటర్స్, పలు రెస్టారెంట్స్‌ని నిర్వహిస్తూ ఏటా కోట్ల రూపాయల్లో ఆర్జిస్తుంటారు. ఏటా ఆయన ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం అక్కినేని నాగార్జున ఆస్తులు సుమారు 3,000 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో భార్య అమల పేరు మీద కూడా భారీగానే ఆస్తులున్నాయట. ప్రస్తుతం నాగార్జున గారు భారతదేశంలోని అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనకు జూబ్లీ హిల్స్‌లో 50 కోట్ల విలువైన ఇల్లు, 200 కోట్లు విలువైన సినీ స్టూడియోతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ఆస్తులున్నాయి. కార్ల విషయానికొస్తే BMW 7 సిరీస్ 1.5 కోట్లు, ఆడి A7 90.5 లక్షలు, BMW M6 1.76 కోట్లు వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలోని రిచెస్ట్ హీరోల్లో 6,000 కోట్లతో షారుఖ్ ఖాన్ ఉండగా నాగార్జున మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
సినిమాలు, వ్యాపారాలతోనే కాకుండా 'బిగ్ బాస్' హోస్టింగ్, వాణిజ్య ప్రకటన ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. స్పోర్ట్స్‌పై ఆసక్తి కలిగిన నాగార్జున గారు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ టీమ్‌ని కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నాగార్జున గారు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ మన్మధుడిలా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్‌గానే నాగార్జున గారి పెద్దబ్బాయి నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళని రెండో వివాహం చేసుకున్నారు. ఇక నాగార్జున గారి వారసుడి కోసం వీరి ఫ్యాన్స్‌తో పాటు గూడా సినీ ప్రముఖులు చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ చెప్పే గుడ్ న్యూస్ కోసం నాగ్ ఫ్యాన్స్ అయితే భారీగా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. నాగార్జున గారు పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. ఎప్పుడో అడపాదడపా పోస్టులు మాత్రమే షేర్ చేస్తుంటారు. మనం ఈ వీడియోలో అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన కొన్ని అన్‌సీన్ బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.